యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సిహెచ్ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బాబురావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మిట్టపల్లి కిరణ్, రోహిణి, మనోహర్, కావూరు నరేష్, బి నరసింహారావు భట్టు. ఏంటి సార్, ఠాగూర్ నరేష్ గారు బాగా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఠాగూర్ నరేష్ గారు. సీతా నీలిమ రండి, సీతా నీలిమ రండి. కావూరు నరేష్, అరే బాబురావు గారు మన ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. మిట్టపల్లి కిరణ్, కావూరు నరేష్, రమేష్ బాబు, నాగమణి, నీలిమ, భట్టు నరసింహారావు, మళ్ళీ ప్రసాద్, పోలా ప్రదీప్, రమేష్ బాబు, వీరందరూ కూడా బాబురావు గారికి శాలువాలతో మెమంటోతో సత్కరిస్తున్నారు. చప్పట్లు చప్పట్లు గట్టిగా. ఏమండి, 1 minute. ఓకే ఓకే, కొంచెం క్లియర్, స్టేజ్ క్లియర్. చాలా, ఎందుకంటే టైంకి మనం భోజనం కూడా చేయాలి సార్. భోజనం చేయాలి కాబట్టి తక్కువ సమయం, 2 మాటలు, మంచి మాటలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, ప్రియమైన విద్యార్థులకు ముందుగా నా వందనాలు. నాకు 2 పిల్లలు, పాప బాబు. పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబు ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. చిన్న ఒకటి ఏంటంటే, ఒక 2 years బ్యాక్ నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో నా స్టూడెంట్సే నన్ను కాపాడారు. ఎందుకంటే అందరూ ఇందా సార్ చెప్పినట్టుగా పినపాక దగ్గర యాక్సిడెంట్ జరిగితే అందరూ వీడియోలు తీస్తున్నారు. వీడియోలు తీసి వాట్సాప్ చేస్తే టీచర్స్ అందరూ కూడా నాకు ఫోన్ చేస్తానంట. నా ఫోన్ కూడా పగిలిపోతే మా మేడం గారి దగ్గర ఉంది. చూడండి, హాఫ్ అన్ అవర్ కూడా ఫోటోలు తీస్తున్నారు, కానీ నన్ను ఎవరు సేవ్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. నా స్టూడెంట్సే, మధు స్కూల్లో ఉన్న స్టూడెంట్సే ఈరోజు నన్ను డయాస్ మీదకి రావడానికి కారణం కూడా వాళ్ళే. చాలా ఎందుకంటే విద్యార్థులు ఏది 2 స్కూల్స్లో ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది నేను గుర్తుపట్టలేదు. నేను 12 సంవత్సరాలు చేసినాను అక్కడ, కానీ ఎందుకంటే గుర్తుపట్టిన వాళ్ళు నన్ను క్షమించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం సార్. టి నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చప్పట్లతో తాటి నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ కల్పన, రాంబాబు, ఎస్ విజయ్, నాగండ్ల రాజశేఖర్, సముద్రాల విజయ్, స్వాతి. ఒక్క నిమిషం ఆగండి అన్న. ముఖ్యమైన అంశం గ్రూప్ ఫోటో, ఎందుకంటే అది మనం తర్వాత ప్రింట్స్ మనకి వచ్చి అందరికీ. సీత, నాగండ్ల రాజశేఖర్, ఆళ్ళ రాంబాబు, సముద్రాల మురళి, విజయ్, సముద్రాల విజయ్, కల్పన, సీత, ఆళ్ళ రాంబాబు, నాగండ్ల రాజశేఖర్. మన టి నాగేశ్వరరావు గారికి సీత, కల్పన,
నాగండ్ల రాజశేఖర్, సముద్రాల విజయ్, ఆళ్ళ రాంబాబు, ఇటు జరుగమ్మ మురళి, నాగమణి అందరూ కూడా షీల్డ్ సాల్వాలతో సత్కరిస్తున్నారు. చాలా సంతోషం సార్, ఈ కార్యక్రమానికి రావటం మీరు మాకెంతో ఆనందంగా ఉంది. నేను ఎక్కువ కూడా మాట్లాడలేను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ముందుగా సభకు నమస్కారం అని చెప్పాలదలిస్తే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. మీరిప్పుడు ఎన్నో సమాజం ఎట్లున్నది, సమాజంలో ఇన్ని రుగ్మతలు ఉన్నాయి, సమాజం అంటే సెల్ఫీలు తీయటం ఇవన్నీ చేసుకుంటాం, ఏదో అన్నీ చెప్పుకొచ్చారు. ఒక్కటే ఒక విషయం నేను చెబుతున్నా, వీటన్నిటికీ రెమెడీ కార్ల్ మార్క్స్ రాసినటువంటి దాస్ క్యాపిటల్లో ఇప్పటికీ కూడా రిలయబుల్గా ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని చదివారంటే మీరు ఇప్పుడే కాదు ఇంకా 100 సంవత్సరాలు ఉన్నదని ఆ రిలయబిలిటీ ఆ గ్రంథానికి అంత ఉన్నది. అన్నిటికీ దానికి అన్ని సమస్యలకి పరిష్కారం దాంట్లో ఉంటుంది. అలానే నేను మ్యాథ్స్ చెప్పేటోడిని, మ్యాథ్స్ ఒక్కటే నేను చెప్పేటప్పుడు మ్యాథ్స్ ఒక్కటే అన్ని సబ్జెక్టులకి మూలం అని చెప్పేటోడిని. అది తప్పు అని తెలిసింది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ సైన్సెస్. మీరు అప్పుడు చదువుకోలేదు, ఎక్కువగా ఇంజనీర్సు సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. సోషల్ సైన్సెస్ లేకుండా అవి చదవటం అంత పరిణతిగా ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే ఫ్రెంచ్ విప్లవం అని, అమెరికన్ విప్లవం అని, అలానే రాజ్యాంగం గురించి తెలుసుకోకుండా ఉంటే మనం పరిపూర్ణమైన వ్యక్తులు కాలేం. ఎందుకనంటే రాజ్యాంగానికి బాగా దెబ్బ తగలబోతుంది, రాజ్యాంగం సంక్షోభంలో పడుతుంది. ఆ రాజ్యాంగం గురించి తెలుసుకొని మీరు దాన్ని చదవాల్సిన అవసరం మీకు ఎంతో ఉన్నది. కాబట్టి మీరందరూ సోషల్ సైన్సెస్ అండ్ అవి చదివి మీరు ఇంకా పరిపూర్ణమైన వ్యక్తులుగా ఉంటే అప్పుడు మీరు సమాజం గురించి ఆలోచించే అవగాహన మీకు వస్తుందని అనుకుంటూ, నేను మీకు ఇంకా అప్పుడు మీరు అందరూ అంటున్నారు మీరు కొంచెం హార్ష్గా ఉండేటోళ్ళని, అట్లా ఉండేబట్టే కొంచెం మీకు మ్యాథ్స్ వచ్చిందని నేను భావిస్తున్నా. అయినా కానీ దానికి మిమ్మల్ని నేను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. టి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పల్లవి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శశికళ, నాగసుధ, షాహీనా, పుష్పలత, జి కృష్ణ, గింజుపల్లి, వై రామకృష్ణ, జి కృష్ణ, వై రామకృష్ణ, ఉదయ భాస్కర్, జాలాది ఉదయ భాస్కర్, గింజుపల్లి కృష్ణ, వై రామకృష్ణ, ఉదయ భాస్కర్, షాహీనా, పుష్ప, శశికళ, నాగసుధ వీళ్ళందరూ కూడా పల్లవి మేడంని శాలువాలతో సత్కరిస్తారు. వై రామకృష్ణ, ఒక నిమిషం చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు.
విద్యార్థులకు మా దీవెనలు. ఏ వృత్తిలోనైనా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా ఉన్నతమైందని చెప్తారు. అటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉండి ఈ గౌరవాన్ని పొందడానికి ముఖ్య కారకులు మధు విద్యాలయం ప్రిన్సిపాల్ గారు అయినటువంటి మల్లింపాటి వీరభద్ర గారు. వారు ఆ రోజు మాకు ఆ అవకాశాన్ని ఇవ్వడాన్నే మేము ఈరోజు ఈ యొక్క గౌరవాన్ని పొందగలుగుతున్నాం. సుమారుగా రామకృష్ణ గారు 15 సంవత్సరాలు, నేను ఒక 10 సంవత్సరాలు పనిచేసాం అక్కడ నేర్చుకున్నటువంటి విజ్ఞానంతోనే మేము గవర్నమెంట్ జాబ్స్ కూడా పొందగలిగాం. అక్కడ కూడా మధు విద్యాలయంలో మేము నేర్చుకున్నటువంటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా మాకు ఈ రోజుకి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని తెచ్చిస్తున్నాయి. అక్కడ కూడా మేము ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తూ నలుగురిలో గౌరవాన్ని పొందుతున్నాం. ఇటువంటి వృత్తిలో ఉండి మీకు విద్యను బోధించడమే కాకుండా మేము కూడా ఎంతో ఉన్నతమైనటువంటి విషయాలు నేర్చుకొని మా పిల్లలను మీలాంటి విద్యార్థులందరినీ ఎంతో గొప్పగా చూడగలుగుతున్నాం. దానికి భగవంతుడు ఎంతో మాకు మేలు చేశాడని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. పల్లవి మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వేణు గారు, భట్టు నరసింహారావు, అడప వెంకటేశ్వర్లు, శెట్టి రామారావు, పావని ప్రశాంతి కృష్ణవేణి, భట్టు నరసింహారావు, పావని ప్రశాంతి కృష్ణవేణి, అడప వెంకటేశ్వర్లు, శెట్టి సమయం చాలా తక్కువగా ఉందండి. నరసింహారావు, వేణి, పావని ప్రశాంత్, అడప వెంకటేశ్వర్లు, శెట్టి వీరు షీల్డ్ శాలువాలతో సన్మానం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ సన్మాన గ్రహీత. ఉపన్యాసాలు కొంచెం సమయం తక్కువ ఉంది కాబట్టి కోరుతా ఉన్నాం. తదుపరి సన్మాన గ్రహీత వెంకట గారిని, తెలుగు మాస్టర్ వెంకట గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రసన్న కుమార్, విశ్వనాథ్, జనార్దన్, రామకృష్ణ, నాగండ్ల రాజశేఖర్, చైతన్య పేర్లు వారు త్వరగా రావాలండి. చైతన్య, రాళ్లపల్లి, సౌజన్య. నేను థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ తదుపరి సన్మాన గ్రహీత వచ్చే లోపు కింద నుంచి జి నాగేశ్వరరావు గారు నెక్స్ట్ పర్సనల్గా ఒక ఫోన్ వచ్చిందండి. మీరు మంచి గాయకులట, ఒక చిన్ని పాట పాడవాలని అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. నమస్కారం. పాట అంటే పాడగలను కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాడటానికి సహకరిస్తుందా లేదా స్వరం అని అనిపిస్తుంది. ఎందుకంటే పాడటం ప్రాక్టీస్లో ఉండాలి, లేకపోతే పాడలేము. ప్రాక్టీస్ తగ్గింది ఈ మధ్యకాలంలో. నిజానికి 2 మాటలు చెప్పిన తర్వాత పాడతాను, దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పటి వరకు నాకంటే ముందు మాట్లాడిన మల్లంపాటి వీరభద్రం గారు కానీ, చంద్రశేఖర్ గారు కానీ, వీరసం గారు కానీ, రామకృష్ణ గారు కానీ, అలాగే మా మిత్రుడు రవికుమార్ కానీ, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వినుకుంటూ కూర్చున్నా. మీరందరూ పెద్ద పిల్లలు అయిపోయారు. నేనైతే చాలామందిని గుర్తుపట్టలేదు. ఒకరోజు దాదాపు ఒక 4-5 సంవత్సరాల కిందట నేను ఇప్పుడు ఉంటున్నటువంటి నా ఇంటి దగ్గరికి
నాకు తెలియకుండానే ఎట్లా కనుక్కున్నాడో కనుక్కొని చెన్నకేశవులు వచ్చాడు. చెన్నకేశవులు వచ్చి సార్ నేను గుర్తున్నానా అంటే చెన్నకేశవులు మాత్రం గుర్తుపట్టగలిగాను. వచ్చి తన చేతికి ఏదో స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ సార్ అని ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఇచ్చాడు. నేను దాన్ని కూడా చూడలేదు. సంతోషంగా తనతో మాట్లాడాను. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే క్రాంతి వచ్చాడు. క్రాంతి వచ్చి క్రాంతి కూడా ఏదో గిఫ్ట్ ఇచ్చిపోయాడు. నిజానికి ఈ గిఫ్ట్ల గురించి ఇక్కడ చెప్పటం సమంజసమో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు తాలూకు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. ఆ గిఫ్ట్లు ఉన్నాయి. చెన్నకేశవులు శాంసంగ్ జెట్ ప్రో అనే ఒక 10,500 అనుకుంటా బహుశా దాని ఖరీదు. ఆ ఫోన్ ఇచ్చాడు నాకు గిఫ్ట్. ఇచ్చి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్ చాలా అసలు ఆశ్చర్యానికి లోనైంది. ఏంది ఇంత పెద్ద ఫోను, ఇంత ఖరీదైన ఫోన్ ఇచ్చిండు మీ స్టూడెంటు అని చెప్పంటే తను అప్పుడు ఫేస్బుక్లో తనే పెట్టింది. నేను కూడా దాన్ని షేర్ చేశాను. చేసిన తర్వాత దాంట్లో కామెంట్స్ రూపంలో చాలా దాదాపు ఒక 150 నుంచి 200 కామెంట్లు వచ్చినాయి. ఇలాంటి విద్యార్థి మీకు దొరికినందుకు మీరు చాలా అదృష్టవంతులు, మీరు గర్వపడుతున్నారు మిమ్మల్ని చూసని చెప్పేసి మిత్రులంతా కామెంట్ పెడుతుంటే మన చెన్నకేశవులు ఏం పెట్టిండంటే తను కూడా నేను లింక్ చేశాను. తను కూడా ఏమన్నాడంటే ఇది సార్కి ఇచ్చిన గిఫ్ట్గా నేను అనుకోవట్లేదు. ఈరోజు నేను అమెరికాలోనో ఇంకొక చోటో ఈరోజు గౌరవంగా నిలబడుతున్నానంటే వారు మాకు తెలుగుతో పాటు కొన్ని విలువలు నేర్పారు. ఆ విలువల కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పేసి అని అన్నాడు. నాకు చెన్నకేశవులు పెట్టిన మాటలు ఇప్పటికీ జ్ఞాపకంగా ఉన్నాయి. అట్లనే వాళ్ళు మళ్ళీ ఆ రీయూనియన్ పేరుతోటి నాకు ఒకసారి మనోహర్ ఫోన్ చేశాడు. ఓకే అమ్మా అని చెప్పేసి అన్నాను. వాళ్ళు పాపం వానలో తడుచుకుంటూ వచ్చారు. బహుశా ఆ రోజు 2 కార్లలో వచ్చారు. అంతా వచ్చి కనుక్కోవడానికి ఇబ్బంది పడతా ఉంటే నేనే మళ్ళీ వాళ్ళలో నేను తడిశాను. మా ఇంట్లోనే దాదాపు ఒక అర్ధగంట ఉన్నాం. ఆ పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ప్రసాద్ అనుకుంటా బహుశా ఒక 2 పద్యాలు చెప్పాడు, పాత ఆనాటి తెలుగు పద్యాలు. నిజానికి నాకు గుర్తులేవయ్యి. తను ఇప్పటికీ ఆ పద్యాలు చెప్తా ఉంటే అరే ఇంత బాగా ఎట్లా గుర్తుపెట్టుకోగలిగాడు అని నాకు ఆశ్చర్యానికి ఆనందానికి లోనైపోయిన తర్వాత ఈ మాటలు నా మనసులో ఇంకా మెదులుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ నమరేసుకుంటున్నాను నేను. నిజానికి ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈరోజు నేను ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాను అప్పలనరసాపురం హై స్కూల్లో. అలాగే నాకు ఒక కూతురు, తన మెడిసిన్ అయిపోయింది. నాకు ఒక కొడుకు ఇంజనీరింగ్ 4th ఇయర్ చదువుతూ ఉన్నాడు. ఈరోజు ఒక హెడ్ మాస్టర్గా కానీ లేకపోతే ఒక టీచర్గా కానీ ఒక మనిషిగా కానీ ఈరోజు ఒక సమాజంలో ఒక వ్యక్తిగా కానీ నేను ఉన్నానంటే కారణం నేను మాత్రమే కాదు, నేను పుట్టి పెరిగిన నా ఊరు. నా ఊరిలో నా మిత్ర బృందం, నా మిత్రులు ఒక మిత్రుడు నా పక్కనే ఇప్పటిదాకా కూర్చొనే ఉన్నాం. సంక్రాంతి రవికుమార్ అండ్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా మిత్రులంతా. ఈరోజు మేము ఒక సొసైటీలో గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉన్నాము అని అంటే మా ఊరు ఒక కారణం. రెండో కారణం మధు విద్యాలయం. నేను మధు విద్యాలయంలో జాయిన్ కావడానికి ఆ రోజు నన్ను ఇంటర్వ్యూ పెట్టారు. మధు విద్యాలయంలో పనిచేస్తున్న క్రమంలో మల్లెంపాటి వీరభద్రం గారికి నేను తెలియదు, కానీ సంక్రాంతి మధుసూదన్ రావు గారు వాళ్ళ బావగారు మా ఊరే. ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత కూడా నన్ను ఇంటర్వ్యూ ఏం లేకుండా తీసుకోవాలి. కానీ నన్ను ఇంటర్వ్యూ చేసింది ఆనాడు 10 మంది బోర్డు మెంబర్స్ పెట్టి ఒక ఇంటర్వ్యూ పెడితే ఆ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసి తీసుకున్న తర్వాత అదే స్కూల్లో నేను పనిచేస్తున్నప్పుడు మాకు హెడ్ మాస్టర్ గారు రామకృష్ణ గారు ఉండేవారు. రామకృష్ణ సారు నాకు మ్యాథ్స్ చెప్పారు. సార్తో కలిసి పనిచేయటం ఒక గొప్ప అనుభూతి అనమాట. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చంద్రశేఖర్ సారు, రామకృష్ణ గారు, మల్లెంపాటి వీరభద్రం గారు, ఆనాడు పనిచేస్తున్న మా మిత్రులు నాగేశ్వరరావు, అలాగే మా నరసింహరావు, మేమంతా కలిసి అక్కడ పనిచేస్తున్న సమయంలో బాగా గుర్తొస్తుంది ఏంటి అని అంటే ఈనాటికి కూడా ఆ పనిచేసే రోజుల్లో ఒక ఉపాధ్యాయ వృత్తి పట్ల లేకపోతే సమాజం పట్ల ఒక ఆలోచన కలిగించే చర్చలు జరుగుతూ ఉండేవి. అవి ఈనాటికి మా మీద పనిచేస్తామన్నవి. ఇవాళ గౌరవనీయ స్థానంలో ఉన్నామంటే అది రెండో కారణం. ఇక మూడో కారణం ఏంటంటే అక్కడ నుంచి నేను ఠాగూర్ స్కూల్కి వచ్చాం. ఠాగూర్ స్కూల్లో కూడా నేను కొంతకాలం పనిచేసాను, 2 years. ఆ పనిచేసినటువంటి సమయంలో ఇప్పుడు నేను చెన్నకేశవులు వాళ్ళంతా అక్కడే స్టూడెంట్స్. చెన్నకేశవులు అని బ్యాచ్ వీళ్ళందరూ కూడా చాలా తెలివైన విద్యార్థులు. ఈ తెలివైన విద్యార్థులు ఉండటం ఏ టీచర్కైనా గర్వకారణం. ఎందుకు అంటే తెలుగులో ఒక మాట ఉంది, జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం అని ఉంది. అంటే ఎవరికైతే తెలుసుకోవాలని కోరుకుంటుందో వాళ్ళకి విజ్ఞానం బాగా పెరుగుతుంది. అలాగే ఒక గురువు యొక్క గొప్పతనం ఎప్పుడు బయటకు వస్తుందని అంటే జ్ఞానవంతులైన విద్యార్థుల ద్వారానే గురువు గొప్పతనం బయటకు వస్తుంది.
ఈరోజు మేము గురువులుగా ఒక స్థానాన్ని పొందగలిగామంటే అది మీ విద్యార్థులు మీ గొప్పతనం అని నేను అనుకుంటున్నా. మీ వల్లనే మేము ఇవాళ గురువులుగా గౌరవించబడతామన్నాం, అంతే తప్ప మేమేదో చేసామని నేనైతే ఇప్పటికే అనుకోవటం లేదు. ఇక్కడ ఇక మరొక మాట చెప్పేసి నేను కూడా ముగిస్తాను, పాడతాను. అయితే మరో మాటలు పాటల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మనం పనిచేసినటువంటి ఠాగూర్ స్కూల్లో పనిచేసిన కానీ లేకపోతే మధు విద్యాలయంలో పనిచేసినా కానీ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, మీరందరూ ఆ సమాజాన్ని గురించి మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు మీకు తెలియదనా? మీకు తెలుసు. ఆ సామాజిక విలువలు మీకు తెలియవనా? తెలుసు. ఆ మూలాల్లో నుంచి మీరు ఎదుగొచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మేము ఎట్లయితే ఈ సమాజం గురించి ఆలోచన చేస్తూ తపన పడుతూ ఉన్నామో అదే కోణంలో మీరు కూడా పయనిస్తారని మాకు తెలుసు. మళ్ళొక్కసారి మేము ఎందుకు గుర్తు చేస్తున్నామంటే ఈ మాటల్ని మళ్ళొక్కసారి నెమరు వేసుకోవటం లేక ఒక ఆనందం ఉంది. మా విద్యార్థులు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పుకోవటంలో ఒక గర్వం ఉంది, ఒక సంతోషం ఉన్నది. దీన్ని ఈ సమాజానికి అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఇచ్చినటువంటి ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పాట ద్వారానే నా సందేశాన్ని కూడా ఇస్తాను. ఇది నేను రాసిందే. నేను మధు విద్యాలయం ఠాగూర్ విద్యాలయంలో పనిచేసేటప్పుడు ప్రాథమికంగా రాసేవాడిని. ఆ తర్వాత మిత్రుల సాహసైన మా మిత్రుడు శేషగిరి కూడా ఇక్కడే ఉన్నాడు, మేమిద్దరు డిగ్రీ క్లాస్మేట్స్. నేను బుక్లో నా పేరు చూడొచ్చు. నా పేరు కన్నెగంటి వెంకటయ్య, పూర్తి పేరు. 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో నన్ను చూడొచ్చు. ఈరోజు ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా, స్టేట్ రిసోర్స్ పర్సన్గా, ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి నేపథ్యంలో నుంచి నేను పాడిన నా అనుభవంలో నుంచి పాటలు కొన్ని చాలా ఉన్నాయి. ఒకటి మాత్రం పాడతాను, అది మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా పాడాను, మళ్ళీ అదే పాడతాను. ఓకే. నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో, మంచితనమునకు బాళించే హృదయ వీణలు మీటిపో, మంచితనమునకు బాళించే హృదయ వీణలు మీటిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో. మా వేరు సంసారం మాట్లాడితే ఏమన్నాడు ఇందాక, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో పిల్లలు అని మాట చెప్పారు. అమ్మ నాన్నల నమ్మకంపై నీళ్లు చల్లకు ఎన్నడు, జన్మ రుణమును తీర్చడానికి, నీ జన్మ రుణమును తీర్చడానికి ఒంటరైనా సాగిపో, జన్మ రుణమును తీర్చడానికి ఒంటరైనా సాగిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో. మరి ఎదిగారు, మీరందరూ ఎదిగారని చెప్తున్నారు, ఎక్కడెక్కడో ఉన్నారంటున్నారు. మేము చెప్పే పాఠాలతోటే మీరు ఎదిగారని నేను అనుకోవట్లేదు. మీ కృషి, మీ పట్టుదల కూడా ఉంది మీ ఎదుగుదలలో. పరుల మేలుకు తరలిపోయే మనసు కలిగిన సోపతి, కుళ్ళు బుద్ధితో పొంగి పొరలే వాగు వంకలు దాటిపో, కుళ్ళు బుద్ధితో పొంగి పొరలే వాగు వంకలు దాటిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో. వాడుకోమని మోకరిల్లదు తనకు తానే వస్తువు, పట్టుదలతో కృషిని కలిపి, నీ పట్టుదలతో కృషిని కలిపి అడ్డుగోడలు గెలిచిపో, పట్టుదలతో కృషిని కలిపి అడ్డుగోడలు గెలిచిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో. ఒట్టి మాటల కోటగట్టే, ఒట్టొట్టి మాటలు ఎంతమంది అయినా చెప్తారు, ఎన్నైనా చెప్పచ్చు, ఎంతసేపు అయినా చెప్పచ్చు. ఒట్టి మాటల కోటగట్టే నోళ్ళు మూయగ కన్నెగంటి, కర్మ వీరుల వెన్ను పూసై జీవితాంతం నిలిచిపో, కర్మ వీరుల వెన్ను పూసై జీవితాంతం నిలిచిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో, నువ్వు నడిచే దారి పొడుగున ప్రేమ మొక్కలు నాటిపో.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా మీ అమూల్యమైన సందేశం మాకు చాలా సంతోషం సార్. ఇప్పుడు జి నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒక చిన్న విజ్ఞప్తి సార్, చాలామంది టీచర్ ఎం క్రాంతి, మత్సా క్రాంతి, కాటేపల్లి రాజశేఖర్, లక్ష్మీ రాణి, రమ, సిహెచ్ నరేష్, మందా హరీష్, చిలక రాజేష్, నిరంజన్, చిలక రాజేష్, నిరంజన్, రమ, మత్సా క్రాంతి, లక్ష్మీ రాణి, ఉపాధ్యాయులు గంజి నాగేశ్వరరావు గారిని మన మత్సా క్రాంతి, రమ, చిలక రాజేష్, సిహెచ్ నరేష్, కాటేపల్లి రాజశేఖర్, లక్ష్మీ రాణిలు థ్యాంక్ యూ సార్. తదుపరి సన్మాన గ్రహీత ఒక్క మాటలో. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఓకే, వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్. మమ్మల్ని అంతా గుర్తుపెట్టుకొని పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఈరోజు ఐ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ ఇన్ వరంగల్. నిజంగా రాకపోతే ఇంత అద్భుతాన్ని మిస్ అయ్యేవాడిని అనిపిస్తూ ఉంది. సో మనోహర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ప్రసాద్ మనోహర్ నన్ను కలవటం కోసం పాపం చాలాసార్లు కాల్ చేశారు, కానీ నేను చాలా బిజీ షెడ్యూల్లో ఉండటం వల్ల కుదరలేదు. మధు విద్యాలయంలో పనిచేసిన తర్వాత ఠాగూర్లోకి వచ్చిన తర్వాత జాబ్ వచ్చింది, బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళిన తర్వాత మీరంతా ఎంత నేర్చుకున్నారో అంత ఆ బేసిక్ తోటి నేను కూడా చాలా బయట కష్టపడి నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక 2 పీజీ డిగ్రీలు కంప్లీట్ చేశాను, గవర్నమెంట్ జాబ్ సంపాదించాను. ఆ తర్వాత న్యాచురోపతిలో న్యూట్రిషన్లో మాస్టర్ చేశాను. ఇవాళ ఒక సొంత ఆర్గనైజేషన్ ఇగ్నైటింగ్ మైండ్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మాట్లాడిన వక్తలందరూ ఉన్నారో మానవ విలువలు అదవుతున్నాయి ఇదవుతాయి అంటున్నారో, అవుతున్నాయని బాధపడుతూ కూర్చోకుండా ఐ హ్యావ్ బీన్ బిల్డింగ్ ఏ ప్యారలల్ వరల్డ్ అనమాట. థర్డ్ వరల్డ్ అని చెప్తాం కదా, ఐ హ్యావ్ బీన్ బిల్డింగ్ ఏ ప్యారలల్ థర్డ్ వరల్డ్ వాల్యూస్ తోటి. అదేవిధంగా వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఒక సీదా సాదా జీవితాన్ని అనుభవిస్తున్నారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ అని ఎప్పుడూ స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అలా అవసరం లేదు, మీకు కూడా సత్తా ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఎబిలిటీ ఉందని వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఎబిలిటీస్ని ఎనేబుల్ చేసి ఎన్హాన్స్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ మీద నిలబడే దానికోసం చేస్తున్న అలా టోటల్ ఇండియాలోనే కాకుండా కొన్ని యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ అండ్ సింగపూర్ ఇలాంటి కంట్రీస్ నుంచి కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈరోజు ఇక్కడ మీ అందరినీ చూస్తున్నాం. మీరు ఏ వాల్యూస్ అయితే పెరిగారో అదే వాల్యూస్ని నెక్స్ట్ జనరేషన్స్ కూడా మీరంతా అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యమైన వ్యక్తులు వారు వెళ్ళవలసి ఉంది కాబట్టి ఫస్ట్ గురువులతోటి మీ శిష్యులందరూ కూడా ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు. ముందుగా ఆ ఫోటో తీసుకుంటే మళ్ళీ తర్వాత మిగిలిన సన్మాన గ్రహీతలకి మళ్ళీ ఆ కార్యక్రమం కొనసాగించుకుంటాం. ఇక్కడ అన్ని చైర్స్ వేయాలి. మన బ్యాంకెట్ హాల్ ఇన్ఛార్జెస్ ఎవరైనా ఉంటే బ్యాంకెట్ హాల్ ఇన్ఛార్జెస్ ఓకే. ఉపన్యాసాలు లేకుండా ఆ మిగిలిన ఒక 6 ఉన్నారు, అది కూడా చేసిన తర్వాతే మనం ఫోటో దిగుదామంటున్నారు. తదుపరి సన్మాన గ్రహీతలను ఆహ్వానించండి. వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సూర్యదేవర సురేష్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అవంతి సునీత, ఆర్ సాంబశివరావు, లింగాల ప్రసాద్,
కాటేపల్లి వచ్చారు. సో అనౌన్స్మెంట్లో విన్నవారు అందరూ అవంతి త్వరగా. అవంతి వచ్చిందా? అవంతి సునీత, నాగమణి, వాసవి, నాగమణి, వాసవి, అవంతి, సునీత, బొల్లం శ్రీనివాసరావు. ఒక్క నిమిషం అండి, వస్తాను. బొల్లం శ్రీనివాసరావు, వాసవి, ఎడ్ల కృష్ణ, చలో. కేతవరపు నారాయణరావు. దాంట్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు నెక్స్ట్ సన్మాన గ్రహీత. రాయల శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. రాయల శ్రీనివాసరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. విక్రమ్, గురజాల ప్రవీణ్, గురజాల ప్రవీణ్, వెంకీ, రమ్మ, పోకా శ్రీనివాసరావు, రమ్మ, పోకా శ్రీను, సంగిశెట్టి, సంగిశెట్టి రారా, సంగిశెట్టి శ్రీను, సురభి శ్రీనివాసరావు, ఏరా, సైదులు, పామర్తి సైదులు, సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి సతీష్ రెడ్డి, సన్మాన గ్రహీత వీరభద్రం గారిని నెక్స్ట్ వీరభద్రం గారు. సభకి నమస్కారం. ఒక్క నిమిషమే చెప్తా, ఎక్కువ చెప్పను, ఎందుకంటే నాకు అర్థమైంది సిచ్యువేషను. సరే, ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం మధు ఠాగూర్ విద్యాలయాల ఆ సంవత్సరంలో చదువుకున్న బ్యాచ్ 97-98 బ్యాచ్ కార్యక్రమం నిర్వహించారు. అదొక ప్రత్యేకత అట్లా చేయటం అనేది. 2 బ్యాచ్లు కలిసి, 2 స్కూల్స్ బ్యాచ్ వాళ్ళు కలిసి. నెక్స్ట్ రెండోది ఏంటంటే నాకు ఒక ప్రత్యేకత ఉంది. బహుశా ఈ ప్రత్యేకత నాకను సంక్రాంతి రవికి. వెంకటయ్య గారు మీరు కూడా చదివారా మధు విద్యాలయంలో? చదివారా? మా ముగ్గురికే ఈ ప్రత్యేకత ఉంది. మేము ఇదే స్కూల్లో చదివినాం, ఇదే స్కూల్లో టీచర్గా చేసినాం. సార్ ఏ ఉద్దేశం అయితే ఈ పాఠశాల నేర్పారో అవన్నీ చిన్నప్పటి నుంచి విన్న వాటిని ఆచరించడం. మేము కూడా మా స్కూళ్ళల్లో చెప్తాం. నేను కూడా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నా. మా హెడ్ మాస్టర్ సంఘ నాయకుడిగా వీరస్వామి గారు ఉన్నారు. అట్లాగనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు మధు అను ఠాగూర్ విద్యాలయంలో చదివితే ఆటోమేటిక్గా ఏదో ఒక మంచి వృత్తిలో వాళ్ళ రంగాల్లో కొద్దిగా ఎంతో స్పెషాలిటీగా, సరే అందరు కాకపోయినా చాలా వరకు ఉండే ఉంటారు, అందులో సందేహం లేదు. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏందనేది మీ పరిచయ కార్యక్రమం నేను వినలేదు, మొదటి నుంచి వినలేదు కాబట్టి తెలియదు. కానీ ఇక్కడున్న వాళ్ళు మన వీరస్వామి గారు గెస్టెడ్ హెచ్ఎం అసోసియేషన్ జిల్లా నాయకులుగా ఉన్నారు. అట్లాగనే వెంకటయ్య గారు తెలుగు భాషా సంఘాన్ని లీడ్ చేస్తున్నారు. జి నాగేశ్వరరావు గారు మోటివేటర్గా చేస్తున్నారు. ఇట్లా మధు విద్యాలయం స్కూల్లో పనిచేసిన వాళ్ళు, లేదా ఠాగూర్ విద్యాలయం స్కూల్లో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు రాజగోపాల్ గారు ఉన్నారు. ఏపీఎస్సీ ఎగ్జామ్ జరిగితే నెంబర్ 1 పొజిషన్లో వచ్చి ఆయన జేఎల్ఐ డిఎల్ఐ అయిండు. ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు, మీరే ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళంతా స్టూడెంట్స్ గురించి చెప్తుంటే, ఆ స్కూళ్ళల్లో పనిచేసిన టీచర్స్ అందరూ కూడా మంచి పొజిషన్స్లో గవర్నమెంట్ రంగంలో లేకపోతే మంచి పొజిషన్లో అంటే టీచింగ్ సైడ్లోనే ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు రవి గారు ఉన్నారు అనుకోండి, వారు ఒక స్కూల్ నడుపుతున్నారు. అట్లాగనే వాళ్ళ అసోసియేషన్లో వాళ్ళు లీడ్ చేస్తున్నారు మధుర డివిజన్లో. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉన్నారు, డిఈగా ఉద్యోగం చేస్తున్నారు. ఏదైనా సరే చెప్పుకోదగ్గ స్కూలు మధు విద్యాలయమైనా ఠాగూర్ విద్యాలయమైనా, అందులో చదివిన టీచర్స్ అయినా, అందులో చదివిన విద్యార్థులైనా, ఇదొక ప్రత్యేకతగా నేను చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు నెక్స్ట్ సన్మాన గ్రహీత వీరభద్రం గారిని వేదికను అలంకరించాల్సి కోరుతున్నాం. వీరభద్రం గారు.
హిందీ మాస్టర్ వీరభద్రం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. చైతన్య, సతీష్, కరీం, బండారుపల్లి సురేష్, సురభి శ్రీను, పామర్తి సైదులు, జ్యోతి, పామర్తి సైదులు, సురభి శ్రీను, బండారుపల్లి ఎల్లం. త్వరగా పూర్తి చేయాలి. రెడీ? కెమెరా, అందరు కెమెరా చూడండి. స్మైల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనోహర్ గారు నెక్స్ట్. బండి నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. బండి నాగేశ్వరరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. విజయ్ రెడ్డి, పదండి. దమనపాటి, బట్టు నరసింహారావు, విశ్వ, సాంబశివరావు, వంశీ, ఓకే సార్, ఓకే. హలో, నెక్స్ట్ శ్రీ రాజగోపాల్ గారిని వేదిక రావాల్సిందిగా రాజగోపాల్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. వారిని సన్మానించడానికి సతీష్ రెడ్డి, బిందు, కృష్ణప్రియ, నీలిమ, రోహిణి, వంశీ. సారీ, ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే శ్యామ్ గారు. నెక్స్ట్ కొంగర నరసింహరావు గారిని, హలో, ఒక 45 సెకండ్స్ మాట్లాడతాను, ఎక్కువసేపు మాట్లాడను. ది ఓల్డ్ ఆర్డర్, ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ అనేటువంటి ఇంగ్లీష్ కవి, ది ఓల్డ్ ఆర్డర్ హ్యాస్ చేంజెడ్ గివింగ్ ప్లేస్ టు న్యూ, లెస్ట్ వన్ గుడ్ కస్టమ్ కుడ్ స్పాయిల్ ద వరల్డ్ అని చెప్పి చెప్తాడు. గాడ్ ఈజ్ ది ఓన్ ప్లేస్ అని చెప్పి కూడా అంటాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా పాతది పోవాల్సిందే, కొత్తది రావాల్సిందే. పాతది పోయి కొత్తది రాకపోతే ఖచ్చితంగా దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి మీ అందరూ పెద్దోళ్ళు అయ్యారు, చాలామంది విద్యార్థులు పోతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు.
ఇప్పుడు మిమ్మల్ని ఎట్లయితే తయారు చేసామో ఇప్పుడు కొత్తగా విద్యార్థులను తయారు చేస్తూ ఉన్నాము. మీ అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చారు. ఇప్పుడు చెబుతున్న పిల్లలు స్టేట్ ఫస్ట్, ఆల్ ఇండియా ఫస్ట్ వస్తూ ఉన్నారని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఆ రోజు మేమందరం కూడా పీజీ పూర్తి చేసి 95లో అలా బయటికి రాగానే మేమందరం కూడా వెంకట్ కానీ నాగేశ్వరరావు గారు మేమందరం కూడా ఇలా మంచి సమాజం కోసం యాస్పైర్ చేసేవాళ్ళుగా తయారు కావడానికి వైరా ఊరిలో ఉన్న సమాజము, మధు విద్యాలయము, తర్వాత ఠాగూర్ విద్యాలయం, మన్నయ్య, ముఖ్యంగా రవి గారు వీళ్ళ వీరస్వామి సారు వీళ్ళందరూ అందించిన స్ఫూర్తి, వెంకటు, శేషగిరి అందరి యొక్క సహచర్యము అన్నీ కూడా ఈరోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమాజాన్ని బాగు చేయాలి అనేటువంటి తపన తగ్గకుండా ఉండడానికి ఆ వైరా వాతావరణము, ఆ రెండు స్కూళ్ళ యొక్క వాతావరణం కూడా మా అందరికి ఉపయోగపడిందని చెప్పి, అంతే మీ అందరూ పిల్లలందరూ కూడా ఎంతో మంచి పొజిషన్స్కి వెళ్ళారు. మీ అందరూ కూడా ఎంతో కొంత సమాజానికి సహాయం చేయాలని కోరుకుంటూ మమ్మల్ని ప్రత్యేకంగా పిలిచిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొంగర నరసింహరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కొంగర నరసింహరావు గారు ఉపాధ్యాయులు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రామకృష్ణ, రాజేష్, రామకృష్ణ, సంగిశెట్టి శ్రీను, విశ్వ, సతీష్ రెడ్డి, సంగిశెట్టి శ్రీను, రాజేష్, రామకృష్ణ, కృష్ణప్రియ, రోహిణి, విశ్వ. మిత్రులు ఎవరినైనా మర్చిపోయి ఉంటే వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీరభద్రం గారు అయిపోయింది. శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. శశి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శశికుమార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. బట్టు నరసింహారావు, మిట్టపల్లి కిరణ్, మహేందర్, చెన్నకేశులు, బట్టు నరసింహారావు, చెన్నకేశులు, మిట్టపల్లి కిరణ్, సముద్రాల మురళి, ప్రభాకర్, శశికుమార్ గారిని నేను ఇన్వైట్ చేస్తాను. అందరు కూర్చోవాలి. అయిపోయింది. ఒక అర్ధ గంట 10 నిమిషాలు అయిపోద్ది ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నేను మొన్న మార్చి దయచేసి అందరు కూర్చోవాలి. ఫ్రెండ్స్ హలో, బ్యాక్ సైడ్ ఒకసారి కూర్చోండి. అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోద్ది. ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్. జస్ట్ హాఫ్ మినిట్ మాట్లాడతాను. మొన్న మార్చి 31న రిటైర్డ్ కావడం జరిగింది. అయితే నాకేమనిపిస్తుందంటే మళ్ళీ ఒక 25-26 సంవత్సరాలు ఎనిక్కిపోతే బాగుండేది అనిపిస్తుంది. సేమ్ పొజిషన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే అందరినీ గుర్తుపట్టే అవకాశం ఉండేది. సరే, ఎనీహో అందరూ 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ మిత్రులు, సీనియర్స్, జూనియర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని కలుసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. అది సంతోషం ఎంత ఉందంటే హిమాలయ పర్వతాలు అంతా పెరిగిపోయింది వాస్తవం చెప్పాలంటే. అందరికీ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. శేషగిరి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఉపాధ్యాయులు శేషగిరి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. ఒక పల్లవి చరణం పాడతారు శేషగిరి గారు. శ్రీనాథ్ గారికి స్వాగతం సుస్వాగతం. శ్రీనాథ్, సంక్రాంతి శ్రీనాథ్. కల్పన, నాగసుధ, జ్యోత్స్న, నళిని, నల్లు, జ్యోత్స్న, ఓకేనా? నళిని, మెట్టపల్లి కిరణ్, సంక్రాంతి శ్రీనాథ్, కల్పన, నాగసుధ, రోహిణి, జ్యోత్స్న, వీళ్ళందరూ కూడా శేషగిరి గారిని శాలువాలతో సత్కరిస్తున్నారు. గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారం. ఈ ఆత్మీయ సమ్మేళనానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసమే రాసుకొచ్చిన గీతం మిమ్మల్ని ఉద్దేశంలో పెట్టుకొని, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువుల విద్యార్థుల గుండెలు తడిచిన వేళ, మనము చదువుకున్న పాఠశాల విద్యార్థుల హృదయపు మేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ, సద్గురువులనందరినీ సత్కరించు శుభవేళ, మనము చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, చదువులలో పెనవేసిన చక్కని సాన్నిధ్యము, ఆటలతో అలుముకున్న చిక్కని అనుబంధము, పాటలలో పాడుకున్న బరువైన అనురాగము, పాటలలో పాడుకున్న బరువైన అనురాగం, గుర్తు చేసుకొని మనసు బరువు దించుకున్న వేళ, జ్ఞాపకాల శిలలు కరిగి అలలుగా మారిన వేళ, గురువులు విద్యార్థులు గుండెలు తడిచిన వేళ, మనము చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, ఉన్నతంగా ఎదిగిన ఊరు మరువరాదని, చదువుకున్న ఊరు బడి తీరు మరచిపోలేమని, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, పనులన్నీ పక్కనెట్టి పరుగు పరుగునొచ్చాము, అందరినీ కలుసుకొని ఆత్మీయతనొందాము, అందరినీ కలుసుకొని ఆత్మీయతనొందాము, చదువుకున్న పాఠశాల పూర్వ విద్యార్థుల హృదయపు మేళ, పూర్వ విద్యార్థుల హృదయపు మేళ. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సహకరించలేదు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. యోహాన్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంగ్లీష్ మాస్టర్ యోహాన్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతాం. పోలా ప్రదీప్, ఎస్పి ప్రసాద్, స్వాతి, ధనుంజయ్, కృష్ణప్రియ, క్రాంతి, బిందు, రోహిణి, కృష్ణప్రియ,
స్వాతి, క్రాంతి, సముద్రాల మురళి, పోలా ప్రదీప్, బిందు, జ్యోత్స్న, రోహిణి, స్వాతి, కృష్ణప్రియ, నాగమణి వీరందరూ కూడా యోహాన్ గారిని శాలువాలతో షీల్డ్తో సత్కరిస్తున్నారు. చాలా సంతోషం సార్ మీరు ఈ కార్యక్రమానికి వచ్చి. ఇంకోటి ఏంటంటే నేను ఎట్టెళ్ళినా కానీ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాడిని. ఐ హ్యావ్ బీన్ లెర్నింగ్ సో ఫార్. I did not leave my language, that is especially English. In this occasion, I want to say one thing to you, that is hard work. Hard work plus hard work is equal to hard work. ఈ హార్డ్ వర్క్ అనేటటువంటిది ఉంటే ఇష్టంతో చేసేటటువంటి పని మనం చేస్తే మనని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఇంగ్లీష్ అనేది మన విడిచిపెట్టదు. ఇఫ్ యూ లీవ్ ఇంగ్లీష్ డస్ నాట్ లీవ్ యూ. వెన్ ఐ వెంట్ టు మలేషియా ఇన్ 2017, సో ఇంగ్లీష్ ఈజ్ ది ఓన్లీ మీడియా టు మీ అండ్ టు మై గ్రూప్. 2017లో నేను మలేషియా వెళ్ళినప్పుడు కౌలాలంపూర్, పుత్రజయ, కోటాబారు ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఐ డోంట్ నో ద రీజనల్ లాంగ్వేజ్ మలయ మాకు రాలేదు. కానీ ఎక్కడ తమిళ్స్ ఉంటారు అక్కడ ఎక్కువ. మురుగన్ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం మాట్లాడుతున్నారంటే మాట్లాడితే లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు మలయా మాట్లాడేది, కానీ మాకు మలయ రాదు. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ద మీడియా కీ టు మీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మధు విద్యాలయానికి రావడానికి కారణం బాబురావు గారే. నందిగా మనోహరు, చెన్నకేశవులు, ఎస్పి ప్రసాద్ వాళ్ళంతా వచ్చి కమ్మవారి కళ్యాణ మండపం ముందు సార్ రండి ఏంటి తరువుడు ఎందుకు అని చెప్పంటే నేను కూడా వత్తన చెప్పి ఆగితే తీరా చూసేవరకు దే స్టాప్డ్ ఆన్ దేర్ లెఫ్ట్, ఐ స్టాప్డ్ టు దేర్. దే గేవ్ మీ ఏ స్వీట్ బాక్స్ అండ్ ఇన్వైటెడ్ మీ. థ్యాంక్ యూ. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా భాస్కర్ సార్ కొడుకు మరి క్రాంతి, మా అందరికీ నేను పోటి రమేష్ గారికి, మధు విద్యాలయం ప్రిన్సిపాల్ సార్కి, చంద్రశేఖర్ గారికి, రాజగోపాల్ గారికి, కనకండి వెంకటయ్య గారికి, వీరస్వామి గారికి, పెద్ద రమేష్ గారు, చిన్న రమేష్ గారు అందరినీ కూడా నేను కేవలం విద్య వల్లనే చూసాను తప్ప ఆ విద్య లేకపోతే నేను అసలు నాగేశ్వరరావు గారిని, అంజనాగేశ్వర గారిని కానీ నేను అసలు చూడకపోయి ఉండేవాడిని. కాబట్టి విద్య లేనివాడు వింత పశువు. కాబట్టి మరి నన్ను భరించినందుకు, బేర్ చేసినందుకు థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ. యోహాన్ గారు చాలా మాట్లాడాలని ఉంది, సమయం లేదు, మాకు సంతోషంగా ఉంది కానీ తప్పటం లేదు. చిన్ని సాహిబ్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. బోడపట్ల ప్రదీప్, చెన్నకేశ్వర్లు, విజయ్, మహేందర్, లావణ్య, నీలిమ చిన్ని సాహిబ్ గారు ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు చదువు చెప్పిన గురువు కాబట్టి మా చిరు సత్కారం. బోడపట్ల ప్రదీప్, విజయ్, చెన్నకేశ్వర్లు, క్రాంతి, మహేందర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మనోహర్ గారు నెక్స్ట్. శ్యామ్ కుమార్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్యామ్ కుమార్ గారిని, వారిని సత్కరించేవారు ప్రసన్న, చైతన్య, సంక్రాంతి, సౌజన్య, సునీత, వాసవి, వస్తున్నారు. శ్యామ్ కుమార్ గారిని, సముద్రాల మురళి, సంక్రాంతి, చైతన్య, సునీత, వాసవి, బిందు, నాగమణి,
వచ్చి పిలిచా ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు. సో మనం చదువుతో పాటు పాటలు ఆటలు కూడా చాలా నేర్చుకున్నాం కదా. మరి మనకి పాటలు నేర్పించిన టీచర్ని సాధారణంగా స్టేజ్ మీదకి వెల్కమ్ చేసుకుంటూ. క్షమించండి, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. నేను శ్యామ్ కుమార్ మ్యాథమెటిక్స్ చెప్పాను 1998. ముఖ్యంగా ఫస్ట్గా నేను కృతజ్ఞతలు తెలియజేయాల్సింది, నా ఫస్ట్ 98లో నేను బీడ్ అయి రాగానే మధు విద్యాలయం నాకు అవకాశాన్ని కల్పించిన మల్లింపాటి వీరభద్రం గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో జేఎల్ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను. ఆల్రెడీ నేను ట్రైబల్ వెల్ఫేర్ గురుకులంలో 20 years ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను. త్వరలో ప్రిన్సిపాల్గా ప్రమోషన్ కూడా తీసుకోబోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మధు విద్యాలయానికి, నా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా నా ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు, నా లైఫ్లో నా టీచింగ్లో ఫస్ట్ బ్యాచ్ 10th class బ్యాచ్ నేను డీల్ చేశాను. వారందరినీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ద టీచర్ ఈజ్ ద రియల్ మేకర్ ఆఫ్ ద హిస్టరీ, ద టీచర్ ఈజ్ ద రియల్ మేకర్ ఆఫ్ ద మ్యాన్. కాబట్టి టీచర్ని గౌరవించడం మీ అందరికి కూడా గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను. మీకు మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా అని మాకు చదువుతో పాటు పాటలు కూడా నేర్పించిన బేగం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కస్తాల అరుణ క్రాంతి, కస్తాల అరుణ క్రాంతి, ధనుంజయ్, మత్సా క్రాంతి, నాగండ్ల జల్దీ, మెట్టపల్లి కిరణ్, పోలా ప్రదీప్, నాగండ్ల, పోలా ప్రదీప్, స్వాతి, రోహిణి, మిట్టపల్లి కిరణ్, కస్తాల అరుణ, మత్సా క్రాంతి. అమ్మా మన బేగం గారిని, ప్రముఖ గాయకురాలు, మత్సా క్రాంతి, కస్తాల అరుణ, పోలా ప్రదీప్, ధనుంజయ్, స్వాతి, సముద్రాల మురళి, నందిగామ మనోహర్, మిట్టపల్లి కిరణ్ అందరూ మరి బేగం గారంటే